తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభమైంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించనున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సవరణ చట్టం, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణం, మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు వంటి అంశాలపైన కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. లైవ్లో నరసింహరావు. ఎస్ శ్రీనివాస్, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. దీనికి మంత్రులంతా కూడా హాజరయ్యారు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వాస్తవానికి ఈ సమావేశాన్ని స్టేటస్ రిపోర్టు మీద సమీక్ష చేసేటువంటి సమావేశంగా ప్రత్యేకంగా ఈసారి నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల స్టేటస్ పైన ఈరోజు సమీక్ష చేయబోతున్నారు ఈ సమావేశంలో. వాస్తవానికి సెంట్రల్ క్యాబినెట్లో ఈ సిస్టమ్ ఉంటుంది, ఈ సమీక్ష చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఆ విధంగా అంటే తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ వాటి స్టేటస్ పైన రివ్యూలు, సమీక్షలు చేయకపోవడం వల్ల కొంత ఆ పనులు ఆలస్యం అవుతూ జాప్యం అవుతున్నటువంటి విషయము ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక సెంట్రల్ క్యాబినెట్ ఏ విధంగానైతే ఈ రివ్యూలు, సమీక్షలు చేస్తుందో నిర్ణయాలపైన అదేవిధంగా కొనసాగించాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకే ఈరోజు ఇప్పటి వరకు జరిగినటువంటి కేబినెట్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఏ మేరకు ఆ పనులు జరిగాయి, ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయనేటువంటి దానిపైన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పైన సమీక్ష చేయబోతా ఉన్నారు. దానిపైన ప్రధానంగా మొదటగా చర్చిస్తారు. ఇప్పుడు 18 క్యాబినెట్ సమావేశాలు ముగిసాయి. ఇది 19వ క్యాబినెట్ సమావేశం. ఈ సమావేశంలో వాటిపైన చర్చించడంతో పాటుగా మరో కీలకమైనటువంటి అంశం పైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ఎప్పటి నుంచో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు తీర్పును కూడా ఇచ్చింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలకు నిర్వహించడానికి ముందుగా ఈ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రిజర్వేషన్ల పైన ప్రభుత్వము తర్జనా భర్జన పడతా ఉంది. వీటిని ఎట్లా 42% రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలి, సో దానికి ఉన్నటువంటి ఇబ్బందుల పైన ఇబ్బందుల్ని అధిగమించి ఆ లీగల్ సమస్యల్ని అధిగమించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాటిపైన మల్లగుల్లాలు పడతా ఉంది. 2 ఆప్షన్లను అయితే చర్చిస్తున్నట్లుగా, పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. 2 ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ప్రభుత్వం. అందులో ఒకటి జీవోను తీసుకువచ్చి 42% స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతూ ఒక జీవోను తీసుకొచ్చి ఆ జీవో ప్రకారము ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంది. లేదంటే ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ప్రకారం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు పెంచాలి అని అంటే ఒకటి కేంద్రము రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరమైన ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు దాటడానికి వీల్లేదని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం, ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 50%కి మించుతుంది. కాబట్టి సో ఆ లీగల్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అయితే దీనిపైన సమగ్రంగా చర్చించి న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనైతే ప్రభుత్వం ఉంది. అయితే ఈ రెండింటిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే కోర్టుకు వెళ్ళి దీనిపైన ఆటంకాలు సృష్టిస్తే ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి దానిపైన సమగ్రంగా ఈరోజు సమావేశంలో చర్చించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. సో మొత్తానికి ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇంకా మరికొన్ని అంశాలపైన కూడా ఈరోజు చర్చించబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ R&B పరిధిలో హ్యామ్ రోడ్లను నిర్మించాలని చెప్పి 10 ప్యాకేజీల్లో 12,000 కిలోమీటర్లకు పైగా హ్యామ్ రోడ్లను నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్యాకేజీలను సిద్ధం చేసింది, ప్రణాళికల్ని సిద్ధం చేసింది. వచ్చే ఆగస్టు నుంచి టెండర్లు పిలిచి పనులను కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా సిద్ధం చేసింది. సో R&B ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశంలో ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి అంశంపైన కూడా క్యాబినెట్లో చర్చించి వాటికి ఆమోదం తెలిపి ఆగస్టు నుంచి టెండర్లకు వెళ్ళే విధంగా ఈరోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతా ఉన్నారు. వాటితో పాటుగా ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్టుల అంశంపైన బీఆర్ఎస్ పార్టీ
పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయం పైన, గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం పైన, అటు ఏపీ నిర్మించ తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం పైన, సో వీటిపైన కూడా ఏ విధంగా బలంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా లీగల్గా ఏపీని అడ్డుకోవాలి, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలు ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశంపైన కూడా చర్చించబోతా ఉన్నారు. వీటితో పాటుగా ఇటు రాజీవ్ యువ వికాసం కావచ్చు, ఇంకా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. రైట్.